హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. టుడే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసాము. సో మనం క్లియర్గా చూసుకుంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ టచ్ చేసింది. బట్ స్టిల్ మనకి బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఈవెన్ వాల్యూమ్ కూడా చాలా బాగుంది. సో ఎట్ ద కరెంట్ ప్రైస్కి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇట్స్ అరౌండ్ 805. సో యాజ్ యూజువల్ మన రిస్క్ అప్డేట్ బట్టి మనం 30 పాయింట్స్ పెట్టుకుని ట్రేడ్ ప్లాన్ చేసాం. సో మార్కెట్ అప్ మూవ్ వెళ్ళాలని చెప్పి మన ప్లాన్ ఈ ట్రేడ్లో. సో మనం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్గా కనిపించింది ఏంటంటే, నాకు రెసిస్టెన్స్ వచ్చి రివర్స్ వెళ్తుంది అనుకున్నా, బట్ మనకు అక్కడ చాలా క్లియర్గా బయ్యర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నాకు ఇంకా వాల్యూమ్ కూడా చాలా క్లియర్గా కనిపించింది. వాల్యూమ్ కూడా మంచి హై ఉంది సిఈ సైడ్. సో ఇట్స్ క్లియర్లీ ఇట్ షుడ్ గో టు ద సిఈ. బట్ మేబీ రెసిస్టెన్స్ టచ్ అయ్యేది రివర్స్ అయ్యి మన ఎస్ఎల్ టచ్ చేస్తే డెఫినెట్గా మనం ఎస్ఎల్ దగ్గర ఎగ్జిట్ అవుతాం. యాజ్ యూజువల్ మనకి ఈ ట్రేడ్లో అయితే కనుక అయితే ఎస్ఎల్ లేదంటే టార్గెట్ అది యాజ్ యూజువల్ 1:1.5 మన రిస్క్ రివార్డ్. అండ్ చూసుకున్నట్టయితే ఇది రెసిస్టెన్స్ దగ్గర ఇంకా అక్కడే ఉంది. మేబీ ఇది కనుక రివర్స్ అయితే మనం ఏం చేయలేం. ఎస్ఎల్ తీసుకున్నాక ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్. ట్రేడ్ హిట్ అయింది. నేను కట్ చేశాను బికాజ్ ఇట్స్ లెంతీ అవుతుందని. సెకండ్ ట్రేడ్ మనం ట్రెండ్ లైన్ బేస్ మీద తీసుకున్నాం. క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 10:30కి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ మనం ఎంట్రీ తీసుకున్నాం సింపుల్గా ఒక క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుని. ఆ క్యాండిల్లో వచ్చేపటికి అరౌండ్ 742. సో అరౌండ్ 15 పాయింట్స్ మన ఎస్ఎల్ అండ్ ఇది 1:5 రిస్క్ రివార్డ్. సో లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్. సో ఫస్ట్ ట్రేడ్లో మన టార్గెట్ హిట్ అయింది అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ ఇందులో ఏంటంటే 1:5. సో మనం ఎక్కువ రిస్క్ రివార్డ్ పెట్టుకున్నాం. సో దానికోసం మనం టార్గెట్ 1 టార్గెట్ 2 పెట్టుకుందాం. అండ్ బై ది వే మనం ఇందులో ట్రైలింగ్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ రివర్స్ అవ్వకుండా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కోసం. సో టార్గెట్ 1 వచ్చేప్పటికి 800 అండ్ ట్రైలింగ్ వచ్చేప్పటికి నేను ఆ క్యాండిల్ లో పెట్టుకున్నాను 785. ఇన్ కేస్ ఆ క్యాండిల్ లో బిలో వస్తే కనుక నేను ఎగ్జిట్ అయిపోతాను అక్కడి నుంచి. అండ్ టార్గెట్ 1 అయితే హిట్ అయింది. సో వన్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టార్గెట్ 2. అండ్ ఇప్పుడు నేను టార్గెట్ 1 మై ట్రైలింగ్ కింద పెట్టుకున్నాను. సో ఇప్పుడు 800కి వస్తే కనుక నేను ఎగ్జిట్ అయిపోతాను. అండ్ నా సెకండ్ టార్గెట్ 840. అయితే టార్గెట్ 1కి వచ్చి నా ట్రైలింగ్ హిట్ అయితే ఓకే, లేదంటే 840. ఎస్, డన్. ఇది 840కి టార్గెట్ హిట్ అయింది. ఎగ్జిటెడ్. థ్యాంక్ యూ.